సో మార్నింగ్ మనం ఏం చెప్పుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫైల్లో ఓకే. సో ఈ విధంగా మనకి డేటా విత్ కామా సపరేటెడ్ కానీ లేకపోతే పైప్ కావని ఏదన్నా సరే ఒక సపరేటర్ తో ఉంటే ఒక ఫైల్ అనేది ఓకే. సో దాంట్లో నుంచి పర్టికులర్ అంటే ఇది ఒక కామా సపరేటర్ అనుకోండి. ఇది ఫస్ట్ ఇక్కడ ఏమంటామంటే ఇది ఫస్ట్ కాలం అనుకోండి ఓకే. ఒక కాలం ఒక ఫస్ట్ కామాకి ముందుది. ఇది సెకండ్ కాలం అనుకోండి, ఇది థర్డ్ కాలం అనుకోండి, ఇది ఫోర్త్ కాలం అనుకోండి ఓకే. సో ఇలాగా మనకి మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ రోస్ ఉన్నప్పుడు ఒక ఫైల్లో మనకేంటంటే జనరల్ గా జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఈ కామాకి తర్వాత ఏవైతే ఉన్నాయో ఓకే. సో సెకండ్ కాలం మొత్తం రావాలి అని అనుకుంటే దాన్ని మనం ఏ విధంగా చేస్తాం జనరల్ గా, ఫైల్లో అయితే కొంచెం కష్టం కదా, రైట్. సో దాన్ని సెగ్రిగేషన్ చేయడానికి మన యూనిక్స్ లో అనేది ఏడబ్ల్యూకే కమాండ్ అని వాడతారమ్మా. ఏడబ్ల్యూకే కమాండ్ అనేది ఇది నాట్ ఓన్లీ దీనికోసమే కాదు, మల్టిపుల్ సినారియోస్ లో ఏడబ్ల్యూకే కమాండ్ అనేది వర్కౌట్ అవుతుంది ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఏడబ్ల్యూకే కమాండ్ లో ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్ అవుతాయి. సో మనం జనరల్ గా రియల్ టైమ్ లో ఎక్కువ మనం వాడేది ఏంటంటే ఇలాంటి సినారియోలు ఎక్కువ వాడాము ఇప్పుడు దాకా ఓకే. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో సెకండ్ కాలం మనకు కావాలి అంటే జస్ట్ ఏంటంటే ఐఫోన్ ఎఫ్ అంటే ఏ ఫీల్డ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏ ఫీల్డ్ అంటే కామా కదా, ఇక్కడ ఏదైతే మనకి డీలిమిటర్ ఉందో ఆ డీలిమిటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఓకే. ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చుకొని ఓకే కర్లీ బ్రేసెస్ లో ప్రింట్ $2 అని కనిస్తే తర్వాత మీ ఫైల్ ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో ఆ ఫైల్ నేమ్ కనిస్తే మనకి ఏదైతే సెకండ్ కాలంలో ఉన్న డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుంటుంది. సో ఇక్కడ సెకండ్ కాలం డిస్ప్లే ఉంది 30, 26, 34 డిస్ప్లే అవుతుంటుంది. సో సేమ్ థింగ్ అదే విధంగా ఏంటంటే థర్డ్ కాలంలో డేటా డిస్ప్లే కావాలంటే ఇట్లాగా. సో ఇది మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఎక్కువగా మనకి యూజ్ చేస్తారండి జనరల్ గా ఓకే. సో జస్ట్ రిమెంబర్ చేసుకోండి ఏడబ్ల్యూకే కమాండ్ బై యూజింగ్ వీ కెన్ స్ప్లిట్ ద డేటా ఓకే అనేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇంకోటి షెల్ స్క్రిప్ట్ రాస్తారు జనరల్ గా ఏంటంటే సరే ఇప్పుడు మామూలుగా మనకి డేటాబేస్ లో అయితే మొత్తం మనము ఎస్క్యూఎల్ రాసిన తర్వాత మనము స్టోర్ పొజిషన్ అని రాస్తాం అనమాట. స్టోర్ పొజిషన్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వరీస్ ని రన్ చేయడానికి మన స్టోర్ ప్రోక్ అనేది వాడతారు జనరల్ గా ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి ఓకే. సో స్టోర్ ప్రొసీజర్ అనేది దేనికి వాడతారంటే మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వరీస్ ని మనము ఎట్ ఎ టైం రన్ చేయడానికి స్టోర్ పొజిషన్ అనేది వాడతారు ఓకే. సో స్టోర్ పొజిషన్ లో మనము పారామీటరైజ్ చేస్తామమ్మా ఎక్కువ ఓకే. సో ఎందుకనంటే సో మల్టిపుల్ టేబుల్స్ కి వర్కౌట్ చేసేదానికి కానీ లేకపోతే ఏదన్నా పారామీటర్ యాజ్ అంటే డేటాబేస్ నేమ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డెవలోకి వస్తే ఒక డేటాబేస్ నేమ్ ఉంటుంది, క్యూఏలో పోతే ఒక డేటాబేస్ నేమ్ ఉండొచ్చు, తర్వాత ప్రొడక్షన్ లో పోతే ఇంకో డేటాబేస్ నేమ్ ఉంటే అట్లాంటి 10 దిక్కల్లో వచ్చి మన డేటాబేస్ నేమ్ అనేది చేంజ్ చేయలేం కదా ప్రతిసారి కోడ్ చేంజ్ చేయకుండా. జస్ట్ పారామీటర్స్ అనేది మనం పాస్ చేసుకునేటట్టుగా మనము ఆ ప్రొసీజర్స్ కానీ అట్లాగా క్రియేట్ చేస్తారు. సో సేమ్ ఇట్లాగనే మనకు కూడా ఏంటంటే యూనిక్స్ లో కూడా షెల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుందమ్మా. షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ మనకి కమాండ్స్ ని ఓకే మల్టిపుల్ కమాండ్స్ ని మనము సీక్వెన్స్ గా రన్ చేయడానికి షెల్ స్క్రిప్ట్స్ అనేది యూజ్ చేస్తారు ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షెల్ స్క్రిప్ట్ లో మనకి జనరల్ గా ఒక షెల్ స్క్రిప్ట్ అంటేనే లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం వెళితే స్క్రిప్టింగ్ లో అంటే మనం స్క్రిప్టింగ్ అంటాం కదా ఇప్పుడు జావా గాను స్క్రిప్టింగ్ అంటాం, పైథాన్ స్క్రిప్టింగ్ అంటాము, యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ అంటారు. ఇట్లాగా మల్టిపుల్ స్క్రిప్టింగ్ లో ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే పారామీటర్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్ వాట్ వీ కెన్ సే. సో వేరియబుల్స్ అని అంటారు లేదా పారామీటర్స్ అని అంటారు. సో ఇవనేది చాలా మ్యాండేటరీ అండ్ యూస్ఫుల్ అనమాట. ఎందుకనంటే ఇవి రీయూజబుల్ కి బాగా యూజ్ చేసుకోవచ్చు అమ్మా ఓకే. సో అందుకే ఏంటంటే యాజ్ ఎ డెవలపర్ గా ఏం చేయాలంటే ఇప్పుడు కూడా వేరియబుల్స్ పారామీటర్స్ అని ఇవన్నిటిని ప్రాపర్ గా డిఫైన్ చేసుకొని ఓకే. సో మనకి ఏంటంటే రీయూజబుల్ కాంపోనెంట్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఓకే. సో ఆ విధంగా మనకి మన షెల్ స్క్రిప్టింగ్ లో కూడా చేసుకోవచ్చు అమ్మా. దానికి ఏ విధంగా అంటే సింపుల్ గా మీరు ఏదైతే వేరియబుల్ నేమ్ కానీ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మీకు ఏదైతే వాల్యూస్ పెట్టాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని ఇట్లాగా మనం పెట్టుకోవచ్చు ఓకే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, డేటాబేస్ నేమ్ వచ్చేసి ఇట్లా రాసుకున్నాను, అదేవిధంగా పాస్వర్డ్ వచ్చేసి ఇట్లా రాసుకున్నాను. సో ఇట్లాగా మనకి మల్టిపుల్ పారామీటర్స్ అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఓకే ఒక షెల్ స్క్రిప్ట్ లో. అదే విధంగా ఇక్కడ నేను ఇక్కడ కూడా ఇంకో యూజర్ నేమ్ అనేసి క్రియేట్ చేశాను ఓకే. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడేమో జస్ట్ వచ్చేసి నేను వితౌట్ ఎక్స్పోర్ట్ అని రాశాను ఓకే. ఇక్కడేమో విత్ ఎక్స్పోర్ట్ తో ఇక్కడ ఇది రాశాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ కి మామూలు దీనికనంటే
జనరల్ గా ఏంటంటే మనం ఈ ఎక్స్పోర్ట్ ఇక్కడ రాసాము యూజర్ నేమ్ అనేది. ఇప్పుడు మనము మీరు ఒకటి ఆలోచించండి, ఇది షెల్ స్క్రిప్ట్. ఓకే, ఈ షెల్ స్క్రిప్ట్ అనేది మెయిన్ షెల్ స్క్రిప్ట్ అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్కి వచ్చేసి మల్టిపుల్ షెల్ స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఓకే, ఇది మీ మెయిన్ షెల్ స్క్రిప్ట్ అనుకోండి. ఈ మెయిన్ షెల్ స్క్రిప్ట్ లో మీరు మేబీ సబ్ షెల్ స్క్రిప్ట్స్ ని కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సబ్ షెల్ స్క్రిప్ట్ అంటే మేబీ సమ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో డిఫరెంట్ షెల్ స్క్రిప్ట్ ని మీరు కాల్ చేయాలి అనుకుంటే, కాల్ చేస్తున్నారు అనుకుంటే, ఆ షెల్ స్క్రిప్ట్ లో సబ్ షెల్ స్క్రిప్ట్ లో మీరు యూజర్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాడుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఎక్స్పోర్ట్ అనే ఫంక్షన్ కానీ మనం రాసుకుంటే ఎక్స్పోర్ట్ అనేది ముందు, సో ఈ యూజర్ నేమ్ ని మనం అక్కడ కాల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏవైతే మన మెయిన్ షెల్ స్క్రిప్ట్ లో మనం ఏదైతే మనము ఇక్కడ మనం మెన్షన్ చేసామో, ఓకే, సో ఇది మొత్తం ఈ షెల్ స్క్రిప్ట్ లో ఏదైతే మనం సబ్ షెల్ స్క్రిప్ట్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఆ సబ్ షెల్ స్క్రిప్ట్ లో మొత్తంలో ఈ యూజర్ నేమ్ అనేది డైరెక్ట్ గా నువ్వు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో అలా కాకుండా మీరు పాస్వర్డ్ అని చెప్పి ఇట్లాగానే ఇచ్చారంటే మీరు ఈ స్క్రిప్ట్ లో మాత్రమే మీరు ఈ షెల్ స్క్రిప్ట్ లో మాత్రమే మీరు ఈ పాస్వర్డ్ కానీ డీబీ నేమ్ కానీ వాడుకోగలుగుతారు. కానీ మీ సబ్ షెల్ స్క్రిప్ట్ లో మాత్రం మీరు ఈ ఈ పారామీటర్స్ ని మీరు వాడుకోలేరు. ఓకే, సో దానికే నేను ఏం చెప్తున్నానంటే మీరు సబ్స్క్రిప్ట్ స్క్రిప్ట్ లో మనకి రాసుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ మన పారామీటర్స్ అనేది అసైన్ చేసుకోకుండా, ఓకే, జస్ట్ ఏంటంటే మీరు ఎస్పోర్ట్ అనే కమాండ్ కానీ వాడుకుంటే యూ కెన్ యూస్ దిస్ యూజర్ నేమ్ ఇన్ ఆల్ యువర్ సబ్స్క్రిప్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా నార్మల్ కి ఎక్స్పోర్ట్ కి డిఫరెన్స్? హలో, అర్థమవుతుంది. సో ఇంకొకటి గమనించాల్సింది మీరు ఏంటంటే, సరే సబ్ షెల్ స్క్రిప్ట్ అంటున్నారు, దాన్ని ఎలాగ కాల్ చేసుకోవచ్చు అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షెల్ స్క్రిప్ట్ మనం క్రియేట్ చేసాం అబ్బా, దీన్ని జస్ట్ మీరు కాల్ చేసుకోవాలంటే జస్ట్ వచ్చేసి ఎస్హెచ్ అని చెప్పేసి మీ షెల్ స్క్రిప్ట్ నేమ్ డాట్ ఎస్హెచ్ అని కొడితే సరిపోతుంది. ఓకే, సో అదే విధంగా మనకి కాన్ షెల్ అని బాష్ షెల్ అని ఇట్లా ఉంటాయి అనమాట. సో ఏ షెల్ అయినా సరే రన్ కావడానికి కేఎస్హెచ్ అయినా రాసుకోవచ్చు, ఎస్హెచ్ అయినా రాసుకోవచ్చు, మీకు నచ్చిన షెల్ పెట్టుకొని రాసుకోండి. ఓకే, సో కేహెచ్ అయినా రాసుకోవచ్చు లేదా ఎస్హెచ్ అయినా రాసుకొని మీరు ఇట్లాగా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే కేఎస్హెచ్ అని చెప్పేసి, ఓకే, ఐఫోన్ ఎక్స్ అని చెప్పేసి ఇది ఇచ్చేస్తాను అనుకోండి. ఒక ఇది ఏం చేస్తుందంటే ఇది మొత్తం రన్ అయ్యే దీని లోపల ఏమే ఉంది, ఏదైతే వేరియబుల్స్ డిఫైన్ చేసాము, ఎక్స్పోర్ట్ రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో డీబీ నేమ్ అని రాసా. ఎకో డీబీ అమ్మ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎకో అంటే ఏం చేస్తుందనంటే ప్రింట్ చేస్తుంది. మామూలుగా మనకి ఆ జావాలో కానీ పైథాన్ మనం ఎట్లాగా ప్రింట్ కమాండ్ ఎట్లాగైతే రాస్తామో ఇక్కడ యూనిక్స్ లో వచ్చేసి ఎకో కమాండ్ అనేది ప్రింట్ చేయడం కోసం మనం వాడతాం అనమాట. ఓకే, సో ఎకో అని చెప్పేసి ఇక్కడ డీబీ నేమ్ రాస్తున్నాం కదమ్మా, డీబీ నేమ్ అంటే ఇది పారామీటర్ కదా. సో ఈ పారామీటర్ ని మనం కాల్ యూజ్ చేసుకోవాలంటే ఎక్కడైనా సరే డాలర్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, సో ఎక్కడైతే మీరు డేటాబేస్ కనెక్ట్ అవుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు జస్ట్ వచ్చేసి కనెక్ట్ సంథింగ్ అని చెప్పేసి ఆ డీబీ నేమ్ అంటే డాలర్ డీబీ నేమ్, డాలర్ పాస్వర్డ్, డాలర్ యూజర్ నేమ్ అని చెప్పేసి జస్ట్ డిఫైన్ చేసుకోవాలి ఎక్కడైతే మీరు యూజ్ చేసుకుంటారు అక్కడ. ఓకే, సో ఎక్కువ డాలర్ డీబీ నేమ్ అంటే మనకి ఏంటంటే ప్రింట్ చేస్తుంది ఏంటిది db2 డాట్ dbnp అని చెప్పేసి మనకు ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకు అదే విధంగా నేను చెప్పాను కదా, టచ్ కమాండ్ అంటే ఏం చేస్తుందండి, టచ్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక న్యూ ఫైల్ ని వితౌట్ ఎనీ కాంటెంట్ అనేసి. సో ఇక్కడ చూడండి సేమ్ అంటే జేఎస్ఆర్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇట్లాగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. డాలర్ అని చెప్పేసి కర్లీ బ్రేసెస్ యూజర్ నేమ్ అని చెప్పన్నా ఇట్లా రాసుకోవచ్చు, లేదా జస్ట్ డాలర్ అని చెప్పేసి రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సో ఇట్లాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకనంటే ఒక్కోసారి మనము పారామీటర్స్ కూడా మనము కంకాటినేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ _1 అని పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఇలాంటి కేసెస్ లో ఇలాగా నీట్ గా వర్కౌట్ అయింది. ఒక్కోసారి ఏమైందనంటే ఇప్పుడు మీరు కర్లీ బ్రేసెస్ ఇవ్వలేదనంటే డాలర్ యూజర్ నేమ్ అని చెప్పేసి _1 ఇస్తే అదేం చేస్తుందంటే యూజర్ నేమ్ _1 నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఓకే మనకి ఎంటీ వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంటది. ఓకే, ఇలాంటి కేసెస్ లో మనము ఎలిమినేట్ చేసుకునే దానికోసం ఇట్లాగా డాలర్ యూజర్ నేమ్ అని రాసుకుంటే
ఆ యూజర్ నేమ్ లో JSR_1 అని చెప్పేసి కంకాటినేషన్ లాగా ఇది యూసేజ్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మీరు ఒక కోడ్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా మనకి JSR అనేది TXT అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా షెల్ స్క్రిప్ట్ రన్ అయిపోయింది, ఓకే కరెక్ట్ గా ఉంది అని అనుకున్న తర్వాత మనం రన్ చేసుకునే దానికి చెప్పాను కదా, KSH అనేసి తర్వాత X అని చెప్పేసి ఇట్లాగా మొత్తం మనకి చూపిస్తా ఉంటదమ్మా అది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను KSH అని X అని ఇట్లా కానీ లేకపోతే SH ఇట్లా కానీ అంటే జస్ట్ ఏంటంటే రన్ అయిపోయేసి గమ్గా ఉంటది. ఓకే, కానీ ఈ సెషన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేస్తుంటాము. ప్రొడక్షన్ లో మనం పోయి రన్ ఏం చేయం కదా, ఎవరు రన్ చేస్తారు? ఏదో ఆ, ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కరు వాడతారు. యూనిక్స్ లోనే అయితే మనకి డైరెక్ట్ గా క్రాన్ ట్యాబ్ అనేది ఒక షెడ్యూలింగ్ ఉందమ్మా, క్రాన్ ట్యాబ్ అని చెప్తారు. ఓకే, క్రాన్ ట్యాబ్ అయిపోయి అని చెప్పేసి మీరు ఏదైతే టైం షెడ్యూల్లో మీరు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు వాడుకోవచ్చు. ఏంటిది అది? క్రాన్ ట్యాబ్. ఓకే, క్రాన్ ట్యాబ్ అని చెప్పేసి ఇది కానీ ఇచ్చేసి అయిపోయి అని మనం ఇస్తే అది మల్టిపుల్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. XXX అని 5X 6X లో ఉంటాయి. సో ఒక్కొక్క ఎక్స్ ఒక్కొక్కటి అనమాట, అంటే మినిట్ అని డే అని ఇట్లాగా మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తారా జస్ట్ అది ఇదిగోనమ్మా. క్రాన్ ట్యాబ్ అని అంటే చెప్పాను కదా, మినిట్, అవరు, ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి డే ఆఫ్ మంత్, ఓకే మంత్, తర్వాత డే ఆఫ్ వీక్, కమాండ్ ఎట్లాగా మీరు రన్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా క్రాన్ ట్యాబ్ అనేది మనము ఇదిగో క్రాన్ ట్యాబ్ అయిపోయి అని చెప్పేసి రాస్తే టు ఎడిట్ యువర్ పర్సనల్ క్రాన్ ట్యాబ్ ఫైల్స్ అనమాట. ఓకే, సో మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ షెడ్యూలింగ్ జాబ్ ఫర్ స్పెసిఫిక్ టైం ఇట్లాగా మనకి షెడ్యూల్ చేసుకోవచ్చు. క్రాన్ ట్యాబ్ ఎంట్రీస్ మీరు ఏ విధంగా చేశారో అవి చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ క్రాన్ ట్యాబ్ అనేది షెడ్యూలింగ్ వాడుతున్నారు, కానీ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరు వాడలేదండి. ఆల్రెడీ మనకి షెడ్యూలింగ్ టూల్స్ ఉన్నాయండి. ఓకే, ఆల్రెడీ TWS అని, IBM టిఓలి TWS అని, తర్వాత వచ్చేసి ఆ, ఇప్పుడు వేరే వచ్చి ఉన్నాయి కొన్ని కొన్ని, ఏం నాకు సరిగా గుర్తుకు రావట్లేదు. కంట్రోల్ ఎం సో కూడా ఉంది, కంట్రోల్ ఎం. కంట్రోల్ ఎమ్ అని, అదే విధంగా ఇప్పుడు మనం అజూర్ లో కానీ అయితే డైరెక్ట్ గా ADF లోనే మనము షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. ఒక ADB లో కూడా షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ ADF లో ట్రిగ్గర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇట్లాగా మల్టిపుల్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది ఎంత ఒకటైతే, సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనము ఇది క్రాన్ ట్యాబ్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తున్నారండి, ఇది సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇది ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రే వచ్చింది, మీకు ఎలా తెలుస్తుంది ఎర్ర వచ్చిందని? జస్ట్ రన్ అయిపోద్ది, ఇంక వదిలేస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఏం చేసుకోవాలంటే మనం అనేది లాగ్ ఫైల్ అనేది ఒకటి జనరేట్ చేయించుకోవాలి బై యూజింగ్ ఏదైతే మనం రన్ చేస్తున్నామో ఈ కమాండ్ ని, ఓకే షెల్ స్క్రిప్ట్ ని. దీనికి ఏదైనా ఎర్ర వస్తే దానికి ఒక లాగ్ ఫైల్ అనేది జనరేట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో ఏంటంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి, మనకు ఆల్రెడీ మనం షెల్ స్క్రిప్ట్ లో రాసుకుంటామండి. ఏం రాసుకుంటామంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ పంపించేదానికి ఇవన్నీ రాసుకుంటాం. ఓకే, సో స్టిల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, సో మీ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా రాలేదు, ముందే ఫెయిల్ అయిపోయింది. సో మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము అలాంటి సిచ్యువేషన్ లో మనము ఏంటంటే జస్ట్ గ్రేటర్ దెన్ అని చెప్పేసి రాసుకొని, ఓకే, సో ఏదైతే మీరు పాత్ ఇస్తారో ఆ పాత్ ఇచ్చుకొని, ఓకే, మీరు log.txt అనో ఏదో మీ ప్రాజెక్ట్ నేమ్.txt అనో ఏదో ఒకటి మీకు నచ్చిన లాగ్ నేమ్ ఒకటి పెట్టుకొని దాన్ని ఇస్తే ఇది రన్ అయినప్పుడల్లా ఏంటంటే ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే టైం స్టాంప్ తో విత్ పారామీటర్ క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ మామూలుగా డేట్ పారామీటర్ ఇస్తాం కదా, ఇక్కడ కూడా డేట్ పారామీటర్ అని ఒకటి ఇస్తాము. దాని కరెంట్ డేట్ అని ఇచ్చేస్తే ఆ డేట్ పారామీటర్ అనేది ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాము DT అని చెప్పి రాస్తాము. ఓకే, సో ఆ లాగ్ ఆ విత్ డేట్ తో ఇక్కడ జనరేట్ అయిపోతుంటది. మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం జస్ట్ అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకుంటాము. ఓకే, చెక్ చేసుకున్న జస్ట్ మీకు తెలుసు కదా ఆల్రెడీ క్యాట్ కమాండ్ అని. ఓకే, అదే విధంగా లాస్ట్ లో ఏమొచ్చినాయి ఫెయిల్ ఎట్లా వచ్చింది జస్ట్ టైల్ కానీ
లేకపోతే ఇంకొక కమాండ్ ఉందమ్మా, టైల్ లో మీకు చెప్పటం మర్చిపోయాను. టైల్ మైనస్ ఎఫ్ అని ఒక కమాండ్ ఉందమ్మా, అది మర్చిపోయాను మీకు చెప్పడం. అది మామూలుగా మనకి రియల్ టైమ్ లో వాడతాము. ఎలా అంటే ఎక్కడ చెప్పాను, టైల్ 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 టైల్. ఓకే, టైల్ కమాండ్ అనేది దేనికి కొడతారంటే చెప్పాను కదా, లాస్ట్ 10 రోస్ ని ఏవైతే డిస్ప్లే చేయాలి, లాస్ట్ 30 రోస్ ని ఏ విధంగా లాస్ట్ లో వచ్చే ఫైల్లో ఉన్న లాస్ట్ రికార్డ్స్ మనం డిస్ప్లే చేయడానికి టైల్ కమాండ్ వాడతా అని చెప్పాను కదండి. అదే విధంగా టైల్ మైనస్ ఎఫ్ అనే కమాండ్ ఇచ్చి ఏదైతే మీరు ఆ ఫైల్ నేమ్ కానీ ఇస్తే అదేం జరుగుతుందనంటే కంటిన్యూస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది షెల్ స్క్రిప్ట్ ఇచ్చారండి. ఓకే, సో ఈ షెల్ స్క్రిప్ట్ ఇస్తే కంటిన్యూస్ గా లాగ్ అనేది ఏమవుతా ఉంటది, జనరేట్ అవుతా ఉంటది కదా రన్ అయ్యేదాకా. సో అది రన్ అయ్యేదంతా మీరు చూసుకుంటా ఉండొచ్చు అనమాట, టైల్ మైనస్ ఎఫ్ ఇచ్చేసి. ఓకే, ఏదైతే మీరు ఆ పాత ఫైల్ కానీ ఇచ్చేస్తే అది ఏమేమి రన్ అవుతుంది మొత్తం మీరు చూసుకుంటా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, మీరు చూసుకుంటా ఉండొచ్చు రన్ అవుతుందా లేదా, ఏ స్టెప్ దాకా కంప్లీట్ అయింది, ఇవన్నీ మీరు ఏంటంటే టైల్ మైనస్ ఎఫ్ వాడుకొని ఇక్కడ మనం చూసుకుంటారు. ఓకే, సో జనరల్ గా టైల్ మైనస్ ఎఫ్ ఇవన్నీ ఎప్పుడు వాడతామంటే కంటిన్యూస్ గా రన్ అయ్యేటప్పుడు మనం చెక్ చేసుకుందాం, ఎందుకంటే డెవలప్మెంట్ పర్పస్ గా మనం వాడుకుంటాం. కానీ ప్రొడక్షన్ లో ఏంటంటే ఇది ఆల్రెడీ రన్నింగ్ అయిపోతా ఉంటది, జస్ట్ ఇక్కడ లోడ్ అయిపోతా ఉంటది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే కానీ మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోం. సో ఈవెన్ ఈ ఎర్రర్ కూడా మనము ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తున్నాం అంటే యూనిక్స్ లో కూడా మనం లాగిన్ కాకుండానే ఈమెయిల్ నోటిఫికేషన్ కే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఈమెయిల్ లో అటాచ్మెంట్ గా మనం పంపించేస్తున్నాం అనమాట ఈ అటాచ్మెంట్. కానీ కొన్ని క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే ఈమెయిల్ అటాచ్మెంట్ మాకు వద్దు, ఓకే మాకు ఈమెయిల్ బాక్స్ నిండిపోతుందనో లేకపోతే ఏదో సంథింగ్ రీజన్స్ వల్ల కొందరు ఇవ్వటం లేదు. ఓకే, సో అట్లాగా మల్టిపుల్ వేస్ ఉంటాయి అనమాట. ఓకే, ఒక కొందరు ఏమడుగుతుంటే ఓన్లీ ఫెయిల్ అయితే మాత్రమే ఆ లాగ్ పంపించండి, లేకపోతే మాకు అవసరం లేదని చెప్పి. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో ఇది ఒకటి. ఓకే, ఇట్లాగా మనము సింగిల్ షెల్ స్క్రిప్ట్ ని రన్ చేసుకున్నాం. సో ఇదే షెల్ స్క్రిప్ట్ ని మనము బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఇది మెయిన్ షెల్ స్క్రిప్ట్ అని చెప్పాను కదా నేను, ప్రాజెక్ట్ 1 దీని మధ్యలో కూడా మీరు ఏం లేదు, సింపుల్ గా ఇదే మీది ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకోండి. అంతా అయిపోయింది, తర్వాత మీరు ఇంకో షెల్ స్క్రిప్ట్ ఏదో రాసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ లైక్ ప్రాజెక్ట్ సబ్ ప్రాసెస్ ఏదో సబ్ ప్రాసెస్ అని చెప్పి మీరు రాసుకున్నారు. ఈ షెల్ స్క్రిప్ట్ ను కూడా మీరు ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, దానికి లాగ్_సబ్ ఏదో మీకు నచ్చిన పేర్లు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు మెయిన్ షెల్ స్క్రిప్ట్ లో సబ్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సబ్ లో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఈ సబ్ దాంట్లో మీరు ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ అనేది కానీ లేకపోతే ఎక్కడైతే ఎక్స్పోర్ట్ మనం రాసుకుంటున్నామో ఆ పారామీటర్స్ ని డైరెక్ట్ గా ఈ సబ్ లో వాడుకోవచ్చు అన్నమాట, డైరెక్ట్ గా ఇట్లాగా. సో వితౌట్ డిఫైనింగ్ ఎనీథింగ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనము జనరల్ గా ఇవన్నీ మనము రన్ అవుతా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ జాబ్ ఏదో రన్ చేస్తా ఉన్నారు అబ్బా యూనిక్స్ లో, హడూప్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో లేకపోతే ఏదో ఒకటి ప్రాసెస్ రన్ చేస్తా ఉన్నారు, ఇది కాన్స్టెంట్ గా రన్ అవుతా ఉంది, కిల్ అయితే కాలేదు, టైం టేకన్ గా ఉంది, మీ రిసోర్స్ అన్ని ఇచ్చేసి ఇదే తీసేసుకుంటుంది. కానీ కొందరు కంప్లైంట్ చేస్తారు. ఓకే, వాసు నువ్వు ఏం రన్ చేస్తున్నావు మాకు తెలియట్లేదు, మా సిస్టమ్ అది హ్యాంగ్ అయిపోయింది. ఓకే, డ్యూ టు దిస్ షెల్ స్క్రిప్ట్ కెన్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు దట్ అంటారు. అప్పుడు నువ్వేమంటావు, నాకేం తెలుసు ఈ షెల్ స్క్రిప్ట్ అయితే రన్ చేసేసిన అయిపోయిందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. సో ఈ షెల్ స్క్రిప్ట్ రన్ అవుతుందా లేకపోతే కంప్లీట్ అయిందా లేకపోతే ఇంకా ఏం జరుగుతుందని తెలుసుకునే దానికి మనకేందనంటే రెండు ఉన్నాయమ్మా. ఓకే, సో దానికి ఎలాగంటే పిఎఫ్-ఈఎఫ్ అని చెప్పేసి ఒక కమాండ్ ఉందమ్మా. ఓకే, పిఎస్-ఈఎఫ్. ఓకే, ఈ కమాండ్ కానీ మనం కానీ రన్ చేస్తే మనకి ఏవైతే రన్ అవుతున్నాయో యూనిక్ సిస్టమ్ లో అవి మొత్తం మనకి డిస్ప్లే చేస్తుందమ్మా, ఏవైతే రన్ అవుతున్నాయో. ఓకే, సో అప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ మనకేం చేయాలి, మన షెల్ స్క్రిప్ట్ ని ఫిల్టర్ అవుట్ చేయాలి కదా. సో ఆ ఫిల్టరేషన్ కోసం మనం మార్నింగ్ చెప్పాను కదా, నీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ మార్నింగ్ ఏం చెప్పాను, ఒక ఫైల్లో ఒక కాంటెంట్ లో మనకి ఫైల్ కాంటెంట్ లో ఒక స్ట్రింగ్ ని మనం ఎట్లాగైతే ఫెచ్ చేస్తున్నాము గ్రెప్ కమాండ్ వాడేసి, ఇప్పుడు ఇదంతా ఒక ఫైల్ లాగా అనుకోండి మీరు, లేకపోతే మొత్తం అది డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా. దాంట్లో నుంచి మనం ఏం చేస్తాము, గ్రెప్ అని చెప్పేసి ప్రాజెక్ట్1.sh అని టైప్ చేస్తే మనకి పర్టికులర్ గా ఇది చూపిస్తుంటది. ఇది చూపిస్తే ఓకే, సో మనకి ఓకే ఈ ప్రాసెస్ ఇంకా రన్ అవుతా ఉంది.
ఓకే, సమ్ ఇష్యూ ఏదో ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే పిఎస్ మైనస్ సిఎఫ్ అని మనం కొట్టేసి అది రాసినప్పుడు మనకు అది ఏదైతే వస్తుందో అక్కడ మనకి ఇక్కడ 2 నెంబర్స్ డిస్ప్లే చేస్తామా. ఓకే, సో ద ఫస్ట్ నెంబర్ ఏంటంటే పిఐడి అంటారు అనమాట. ఓకే, ప్రాసెస్ ఐడి అని అంటారు. ఓకే, ఆ ప్రాసెస్ ఐడిని మనము కిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా మీకు టాస్క్ మేనేజర్ ఐడియా ఉంది కదబ్బా విండోస్ లో. ఇదిగోండి టాస్క్ మేనేజర్. ఓకే, టాస్క్ మేనేజర్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమైంది, ఇవన్నీ ఓపెన్ చేసినవన్నీ మనకి ఎలా చూపిస్తుందో రన్ అవుతా ఉన్నట్టే కదా. గూగుల్ క్రోమ్ రన్ అవుతుంది, నోట్ ప్యాడ్ రన్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ రన్ అవుతా ఉన్నట్టే కదా. సో ఇంకా ఇక్కడికి వస్తే పర్ఫార్మెన్స్ ఎట్లాగుంది, ఇదిగో ఎంత మెమరీ తీసుకుంటుంది అన్ని చూపిస్తా ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని, ఇంకా యూజర్స్ ఎవరు రన్ చేస్తున్నారు, నేను రన్ చేస్తున్నా ఎవరు, ఇక్కడ డీటెయిల్స్ ఇదిగోండి పిఐడి అని చెప్పాను కదా ప్రాసెస్. ఈవెన్ మన యూనిక్స్ లో కూడా పిఐడి అని ఉంటుంది అనమాట. ఓకే, విండోస్ లో ఎట్లాగైతే పిఐడి ఉందో మన యూనిక్స్ లో కూడా ఈ పిఐడి అనేది ఉంటుంది అనమాట. సో దీని మొత్తంలో మనకి ఏ విధంగా అయితే మనము ఫిల్టర్ అవుట్ ఎట్లా చేస్తామంటే జస్ట్ ఇక్కడ గ్రెప్ అని చెప్పేసి ఇట్లాగా రాసుకుంటాము. ఓకే, సో ఆ ప్రాసెస్ మాత్రం ఇక్కడ మనకు చూపిస్తుందమ్మా. చూపించినప్పుడు దాన్ని ప్రాసెస్ ఐడి తీసుకొని జస్ట్ మనం కిల్ చేసినాక ఇక్కడైతే మనం కిల్ చేయాలంటే ఏం చేస్తాము, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ అని కొడితే అయిపోద్ది, లేదా ఎండ్ టాస్క్ అని కొట్టినా అయిపోద్ది. ఓకే, సో ఏ విధంగా మనం చేస్తున్నామో సేమ్ అదే విధంగా అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు బి అలర్ట్ గా ఉండాలి. ఓకే, సో కిల్ ఐఫర్ 9 అని చెప్పేసి ఏదైతే ఆ ప్రాసెస్ ఐడి ఉంటుందో ఆ ఐడిని మీరు కానీ ఎంటర్ చేసి రన్ చేస్తే అది కిల్ అయిపోద్ది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్పడం కూడా మర్చిపోయాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది రన్ చేస్తా ఉన్నారు. ఓకే, సో ఇది మీరు రన్ చేస్తా ఉన్నారు బాగానే ఉంది. ఇదేంటిది, ఇది సిస్టంలో మీరు యూనిక్స్ సిస్టంలో రన్ చేస్తున్న షెల్ స్క్రిప్ట్. ఓకే, సో అన్ఫార్చునేట్లీ నెట్ పోయింది. నాకు నెట్ పోయింది. ఓకే, లేకపోతే నా సిస్టమ్ ఆగిపోయింది, ఏదో జరిగిపోయింది. అప్పుడు ఇది రన్ చేస్తా ఉన్నారు. అప్పుడు మరి బ్యాక్గ్రౌండ్ ఇది రన్ అయిద్దా క్లోజ్ అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అన్న. బ్యాక్గ్రౌండ్ లో ఉంటది, కానీ ఉంటుంది. నీకు ఒక్కోసారి ఏంటంటే సగంలోకి వచ్చి ఆగి కూడా పోవచ్చు. ఓకే, అంటే కంటిన్యూస్ చేయకుండా ఉంది కదా. సో అది రన్ అయిందా రన్ కాలేదా ఇవన్నీ తలకానిప్పులు అన్నీ ఉంటాయి అనమాట. అందుకు అలాంటి సినిమాలో కూడా ఏంటంటే ఏ సిచ్యువేషన్ లో కూడా మనకి మన ప్రాసెస్ అనేది ఆగకూడదు. నాకు ఏది కూడా కంటిన్యూస్ గా రన్ కావాలి అనుకుంటే మీరు నో హబ్ కమాండ్ అని ఒకటి రాసుకోవాలి. నో హబ్ అని చెప్పేసి సేమ్ ఇదే కమాండ్, మనం ఏం లే సింపుల్ గా నో హబ్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకొని ఓకే, సో యాంపర్సెంట్ అని ఇచ్చుకుంటే సరిపోద్ది. లేకపోతే దీనికి కూడా ఏంటంటే ఆ షెల్ స్క్రిప్ట్ పేరు నేను ఇస్తాము, ఇట్లా గ్రేటర్ దాన్ని ఇచ్చేసుకొని యాంపర్సెంట్ కానీ ఇచ్చేస్తే ఆ షెల్ స్క్రిప్ట్ లో కూడా ఎట్లాగా రన్ అవుతుంది ఏందనేది మొత్తం కూడా చూసుకోవచ్చు. ఓకే, నో హబ్ కమాండ్ అనేది మీరు బ్యాక్గ్రౌండ్ రన్ చేసుకునే దానికి వాడతారనమాట. సో మీరు ఇది కానీ ఇచ్చేస్తారంటే ఇది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతా ఉంటుంది, తర్వాత మీరు కంటిన్యూస్ గా మీ పని మీరు చేసుకుంటా ఉండొచ్చు. కానీ ఇట్లాగ మీరు రన్ చేశారనుకోండి ఇది కంప్లీట్ అయిపోయేదాకా ఇంకా ఆ సెషన్స్ లో మీరు ఏం చేయలేరు. సో మళ్ళీ ఇంకో న్యూ సెషన్ ఓపెన్ చేసుకోవాలి, దాంట్లో ఏమైనా చేసుకోవాలి. కానీ సేమ్ సెషన్ లో మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే జస్ట్ నో హబ్ పెట్టేసుకొని రన్ చేసేసుకొని దాని తర్వాత మీరు రిజల్ట్స్ తర్వాత అయినా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్రిప్ట్ రన్ చేయడానికి 1 అవర్ పడుతుంది. సో 1 అవర్ తర్వాత మీరు చెక్ చేసుకొని ఓకే రన్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అంత కంప్లీట్ అయిపోతే జస్ట్ ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ. ఓకే, సో ఇదే విధంగా మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఇంతవరకు క్లియరా. యూనిక్స్ లో షెల్ స్క్రిప్ట్ ని ఏ విధంగా రన్ చేసుకోవాలో తెలుసు, షెల్ స్క్రిప్ట్ ని ఏ విధంగా క్లిక్ చేసుకోవాలో తెలుసు, అదేవిధంగా షెల్ స్క్రిప్ట్ ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తామో కూడా తెలుసు. ఓకే, సో ఇంకా ఏముంది, జస్ట్ బేసిక్స్ మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు. సో షెల్ స్క్రిప్ట్ లోనేమో అన్నీ ఉంటాయి, ఫర్ లూప్లు ఉంటాయి, ఇఫ్ దెన్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, సో అవి జస్ట్ బేసిక్ గా అన్నీ ఉంటాయి. ఓకే, వైల్ లూప్లు ఉంటాయి, అన్ని లూప్స్ ఉంటాయి అన్ని. స్క్రిప్టింగ్ అంటే అదేనబ్బా, ఎక్కడికి పోయినా కానీ మనకి లూప్స్, ఓకే, ఇఫ్ దెన్ కండిషన్ స్టేట్మెంట్స్ ఇవే ఉండేది. తర్వాత పారామీటర్స్ మెయిన్, దాని తర్వాత కొన్ని కొన్ని ఏంటంటే అడగపోతే కొన్ని మల్టీ థ్రెడ్డింగ్ కానీ అదని ఇదని ఉంటాయి. దీంట్లో కూడా ఉంటాయి మల్టీ థ్రెడ్డింగ్, మనం రన్ చేసుకోవచ్చు ప్యారల్ గా.
సో అవన్నీ నెక్స్ట్. ఇప్పుడు అన్ని పెద్ద వాటర్ మీద ఎవరు. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఎవరికడ పర్సనల్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి? అందరు ఇక్కడ ఉన్నాయా ఎట్లాగా? సరే. ఉన్నాయన్న మోస్ట్లీ అందరి దగ్గర ఉన్నాయి.